హలో, వెల్కమ్ టు నైరా వ్లాగ్స్. ఇంట్లోనే మనం ఒక 10 మెంబర్స్ వరకు స్ట్రీట్ సైడ్ ఫుడ్ లాగా ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేయాలో లెట్ us see. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్. ఇలా నేను వీటన్నిటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. మనం ఇవన్నీ ఐటమ్స్తోనే చేసుకోవాలని ఏం లేదు, మనకు అవైలబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని కూడా మనం యమ్మీగా స్పైసీగా మనం ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసేద్దాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసాము. ఆ వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఎంత క్వాంటిటీ నూడిల్స్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం వేసుకుందాము. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్కి మేము ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంట్లోనే. సో వాటికి సరిపడా మేము ఒక బిగ్ సైజ్ నూడిల్స్ సపరేట్గా మనకు ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, మేము వాటితో ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు నూడిల్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ మొత్తం తీసేసి నూడిల్స్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఒక సపరేట్గా ఒక పెద్ద కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో ఒక 1/2 కప్ ఆయిల్, 10 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక కట్ చేసిన గ్రీన్ చిల్లీ, ఆనియన్, బీన్స్, క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ కట్ చేసిన క్యాబేజ్ని మొత్తం వేసేసి మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా ముందుగానే మనం సాల్ట్ వేస్తే ఏంటంటే వెజిటబుల్స్ తొందరగా కుక్ అవుతాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఎందుకంటే ఎగ్ నూడిల్స్ కదా, మనకి ఎగ్ స్మెల్ రాకుండా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. ఇలా నేను పెద్ద కడాయి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని మనం ఒక సైడ్ ఇలా అనుకొని, ఇప్పుడు నేను ఒక 7-8 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను ఈ ఎగ్ నూడిల్స్కి. సో దాంట్లోనే నేను ఇలా సైడ్కి ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం సపరేట్గా ఫ్రై చేసిన వెజిటేబుల్స్ని అండ్ ఎగ్ని రెండింటిని మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ మిక్స్చర్లో వేసేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకు నూడిల్స్ మసాలా బయట మార్కెట్లో దొరుకుతాయి కదా, వాటికి మనం ఎన్ని నూడిల్స్ ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నామో దానికి సరిపడా మనకి నూడిల్స్ మసాలా బయట మార్కెట్లో దొరుకుతాయి. సో ఆ మసాలా ప్యాకెట్స్ని మనం యూజ్ చేయాలి. నేను ఇక్కడ పెద్దవి 3 నూడిల్స్ ప్యాకెట్స్ యూజ్ చేశాను కాబట్టి నేను ఒక 4 నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను. తర్వాత మనం సరిపడా బ్లాక్ పెప్పర్, సోయా సాస్, టొమాటో సాస్ అండ్ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇలా వేసుకొని మనం మంచిగా నూడిల్స్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మన యమ్మీ అండ్ స్పైసీ ఎగ్ నూడిల్స్ ఇంట్లో ఇలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలా నూడిల్స్ ప్రిపేర్ అయ్యాక మా ఇంట్లో మా పిల్లలందరూ ఇలా చిన్నపాటి కాంపిటీషన్ లాగా పెట్టుకొని తినేశారు ఎగ్ నూడిల్స్ని. సో మీకు కూడా ఈ నూడిల్స్ నచ్చాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నైరా వ్లాగ్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.